వెలిగొండ పోలవరం ఎడమ ప్రధాన కాలువలను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణను అమలు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పోలవరం వెలిగొండ ప్రాజెక్టులపై ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. సమావేశంలో జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, సలహాదారులు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అత్యంత వెనుకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులైనటువంటి కొత్త మార్కాపురం జిల్లా, పాత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు తీసుకెళ్లేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఈ రెండింటి మీద కూడా ఇప్పుడే మా ఇరిగేషన్ సెక్రటరీ గారు, ఈఎన్సీ అడ్వైజర్, సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో కలిసి ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ ద్వారా, జూమ్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 4 hours. ఈ రివ్యూలో చాలా క్లియర్ గా ఏదైతే ఈ యొక్క వెలిగొండకు సంబంధించి హెడ్ వర్క్స్, రిటైనింగ్ వాల్ కానీ, వింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొన్న మే 15వ తారీఖులో హెడ్ వర్క్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది వెలిగొండకు సంబంధించి. అదేవిధంగా వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే కొల్లం వాగు, ఈ కొల్లం వాగు దగ్గర ఒక 4 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ మక్కుంటే రోజుకి మనకి 11,000 క్యూసిక్లు, అంటే ఒక 1 TMC పర్ డే పోవాలి. కాబట్టి కనీసం 1,80,000 క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడ తొలగిస్తేనే ఆ టన్నెల్లోకి ఆ కృష్ణా వాటర్ పోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ 1,80,000 క్యూబిక్ మీటర్ల మక్కు తీసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. కానీ అది కొంత నత్తనడక, అంటే కేవలం ఇప్పుడు 20,000 క్యూబిక్ మీటర్లు నడిచింది. రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా టన్నెల్ 2 కి సంబంధించినటువంటి బెంచింగ్ ఇంకా బ్యాలెన్స్ పనులు ఉన్నాయి. ఆ బెంచింగ్ పనులు కనుక మనం పూర్తి చేసినట్లయితే మన టన్నెల్ బోరింగ్ మిషన్ హెడ్ వర్క్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మార్గం దొరుకుతుంది. కాబట్టి జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2 లో ఉన్నటువంటి బెంచింగ్, బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా టన్నెల్ 2 కు సంబంధించి మనందరికీ తెలుసు దగ్గర 19 కిలోమీటర్ల టన్నెల్స్, ఈ 19 కిలోమీటర్స్ టన్నింగ్ లైన్